పెళ్ళైంది నాకు అంటే వేజ్ చిన్న వేజే అక్క. ఎంత ఏజ్ ఉంటుంది? ఒక 13, అంటే ఒక 14, 13 అంతే అక్క. పెళ్ళైంది నాకు అంటే వేజ్ చిన్న వేజే అక్క. ఎంత ఏజ్ ఉంటుంది? ఒక 13, అంటే ఒక 14, 13 అంతే అక్క. తప్పు అని అంటారు అందరూ. అన్నీ బాగుంటే ఎవరెందుకు తప్పు చేస్తారక్క? చెప్పండి. అన్నీ బాగుంటే ఎవరెందుకు తప్పు చేస్తారు? ఏది బాగాలేకే తప్పు చేస్తారు కదా. ఒక వ్యభిచారం అంటే అది తప్పే అక్క, కరెక్టే, అది తప్పు. కానీ అది కూడా కష్టమే కదా అక్క. నేను చదువుకోలేదు. నేను ఒక దగ్గరికి జాబ్కి వెళ్ళిన. వాడు 7,000, 8,000 ఇస్తా అన్నాడు. మా అమ్మకి 8,000 పోతాయి అక్క. కరెక్ట్. మరి నేను 9 నెలలు మోసి కన్నా నా బిడ్డకు నేను ఏం ఆలోచించాలి? బుక్కులు ఏదన్నా కావాలన్నా కానీ ప్రైవేట్ అంటే ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు అక్క. గవర్నమెంట్లో వేయచ్చు కదా అక్క. అక్క గవర్నమెంట్లో వేయడానికి నేనే చదువుకోలేదు అక్క. నేను చదువుకోలే, నాకు తెలుసు. నాలాగా నా బిడ్డ కాకూడదు అక్క. నా పాప అస్సలు నాలాగా కావద్దు. వాడి దగ్గర ఒక నిమిషం, ఒక క్షణం వాడి దగ్గర పడుకున్నా చచ్చిపోయిన క్షణంలో పడుకోవాలక్క. వాడి దగ్గర ఉన్నప్పుడు మనం ప్రాణంతో ఉన్నామని అనుకోవద్దు, చచ్చిపోయినామనే అనుకోవాలి. ఉట్టి ఏదో ఒక బొమ్మ మాత్రమే మన దగ్గర ఉంది. మీరు కూడా ఎవరు కావద్దు. అందుకే మీరు కూడా మంచిగా చదువుకోండి. ఈరోజు నా బిడ్డ కోసం నేను లంజతనం కానీ నేను లంగతనం కానీ చేసుకొని మరీ నా ఒళ్ళు అమ్ముకొని అయినా నాలా నా బిడ్డ కావద్దని ఒక ప్రైవేట్లో నేను చదివించుకుంటున్నానండి. హలో గైస్, నేను మీకు ఎలాంటి బిజినెస్ ఉన్నా ప్రమోషన్ చేసా. ముఖ్యంగా లేడీస్కి శారీస్ కానీ మీరు స్టార్టప్ బిజినెసెస్ చేస్తే చాలా తక్కువకి ప్రమోషన్ చేస్తా. ఎందుకు ప్రమోషన్ చేస్తా అంటే నేను ఎన్ని రోజులు ఏం ప్రమోషన్ చేయలేను. ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే నా దగ్గర కొంచెం అమ్మాయిలు ఉన్నాడు చదువుకోవడానికి, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు, 10/10 వచ్చిన అమ్మాయిలు, డబ్బులు లేక చదువు ఆపేసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళకు కొంచెం ఫైనాన్షియల్గా నేను నిలబడాలి అని చెప్పి సో నేను ప్రమోషన్లు స్టార్ట్ చేస్తున్నా. ఎవరికన్నా ఏమైనా ప్రమోషన్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, నంబర్కి కాంటాక్ట్ కండి. మీరు నాకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు మీరే అవుతారు. హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా దగ్గరికి ఈరోజు ఒక సిస్టర్ వచ్చింది. సో నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఏ వర్క్ చేసినా కానీ నాతో వచ్చి నాతో మాట్లాడితే నేను అందరి సమానంగా చూస్తే అందరు నాకు ఒకటి, అమ్మాయి అయినా సరే, అది అబ్బాయి అయినా సరే, ట్రాన్స్జెండర్ అయినా సరే, నాతో ఎట్లున్నారు, పక్కన వాళ్ళతో ఎట్లున్నారు, వాళ్ళు ప్రవర్తించే పద్ధతి ఎట్లుంది, అదొక్కడే చూసా. కానీ ఆమె ట్రాన్స్జెండరు, ఇది ప్రాస్టిట్యూషన్, ఇలాంటి భేదాలు నేను చూడ. అందరూ సమాజంలో అందరూ ఒకటే. నీ పేరు? లక్ష్మి. లక్ష్మి, చెప్పక్క నీ బాధ ఏంది అసలు ఏమైంది? నువ్వేం సిగ్గుపడకు. నువ్వు సిగ్గు మనం ఎప్పుడు పడాలంటే ఒకరి దగ్గరికి అన్యాయం చేసి డబ్బులు గుంజుకొని తింటేనే మనం సిగ్గుపడాలి. అర్థమవుతుందా? లేదు ఒకరిని మోసం చేస్తే సిగ్గుపడాలి. అంతేగాని మనం కష్టపడుతున్నాం, ఏదైనా మనం కష్టపడుతుంటే అస్సలు సిగ్గుపడద్దు. నువ్వు నీ కష్టం అది, నీ ఇష్టం, నీ కష్టము, అస్సలు ఏ మోమాటం లేకుండా. ఫస్ట్ నువ్వు నీ స్టోరీ నాతో ఎందుకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నావు? అంటే నీకైనా బాధ నాకు ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? అంటే నా బాధ నీకు చెప్పాలనే వచ్చిండ్రా. నువ్వు ఇప్పుడు వీడియోలు తీస్తున్నావంట. అంటే నా వల్ల ఇప్పుడు చిన్న చిన్న విలేజ్లలో ఉండే వాళ్ళైనా ఒక ఇద్దరైనా చూసి మారుతారన్న దాంతో నేను ఇక్కడికి వచ్చిన. నా వీడియోలు నువ్వు ఎప్పటి నుంచి చూస్తావు? నీ వీడియో నేను చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నా, చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నా. మంచిగా ఉంటుంది ఈ వీడియో వల్ల. ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ మాట్లాడడం వల్ల కూడా విలేజ్లలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజ్లలో ఉండే వాళ్ళు కొంచెమైనా మారాలని నేను ఇక్కడ దాకా వచ్చిన. మాది ఒక చిన్న గ్రామం, అంటే ఒక చిన్న గ్రామం, ఖమ్మం సైడ్ చిన్న గ్రామం. ఆ గ్రామంలో మేము ఉండేది. అందులో మా డాడీ, మా అన్నయ్య వేరొకరు పొలంలో పందులు పడుతున్నాయని వెళ్ళిండ్రు. అక్కడ కింద కరెంట్ షాట్ ఉంది, వాళ్ళు చూసుకోలేదు. వాళ్ళు చూడక ఏమైంది, ఇద్దరు కరెంట్ షాట్ కొట్టింది. నాన్న, అన్న ఇద్దరు చనిపోయిండ్రు.
ఇద్దరు చనిపోయిన తర్వాత ఇక మమ్మీ బాగా, నేను మా అన్నయ్య ఇద్దరమే మా మమ్మీకి, అన్న నేను. ఇక అన్నయ్య డాడీ ఇద్దరు ఒకేసారి చనిపోవడం వల్ల ఇక మమ్మీ ఇక చాలా టెన్షన్స్ పెట్టుకుంది అక్క. చాలా మమ్మీ టెన్షన్స్ పెట్టుకొని ఇక ఎట్లా బాధపడుతుంది. ఇక అందరు ఉన్నారు కానీ ఎంతైనా ఎట్లుంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ ఏం లేదు మాకు, ఏది ఎక్కువ లేదు. సరే అనుకున్నాం ఇక అట్లా ఇక అమ్మ ఇక నేను ఉన్నానని కొన్ని రోజులు మంచిగానే ఉంది అమ్మ కూడా. మాకు ఒక 1/2 ఎకరంతా పొలం ఉండే. ఆ పొలం ఇక ఏం చేసింది, నాన్న అన్నయ్య ఇద్దరు చనిపోయిన తర్వాత అట్లా ఒక 1-2 సంవత్సరాలు ఉన్నాక అమ్మ దగ్గర ఉన్నాక ఇక అమ్మ ఏమనుకుందో ఏమో, ఇక నా బిడ్డ ఉంది, నా బిడ్డ కన్నా పెళ్లి చేయాలనుకుంది. సంబంధం చూసింది, పెళ్లి చేసింది. పెళ్లి చేసినాక కూడా ఒక పాప పుట్టేదాకా మంచిగా ఉన్నాం అక్క. పెళ్లి చేసి అరేంజ్ మ్యారేజ్ పెళ్లి అయింది నీకు? అరేంజ్ మ్యారేజ్ పెళ్లి అయింది నాకు. అంటే వేజ్ చిన్న వేజే అక్క. ఎంత ఏజ్ ఉంటుంది? ఒక 13, అంటే ఒక 14-13 అంతే అక్క. అప్పటికి నాకేం తెలియదు. చదువుకోలేవా? లేదు. ఏం చదువుకోలేవా? ఏం చదువుకోలేదు అక్క, ఏం చదువుకోలేదు. అప్పటికి చిన్న వేజ్లోనే పెళ్లి చేసిండ్రు మాకు. అప్పుడు ఈ లవ్ ఇది అనేది మాకు ఏది తెలియదు, చదువుకోలేదు. ఊర్లో మీ ఇల్లు ఎంత ఉంటుంది? చిన్న ఇల్లు అక్క, ఒక గ్రామంలో చిన్న ఇల్లు. మాకు పెద్దగా ఆస్తులు ఇట్లా ఏం లేవు. చిన్న ఇల్లు, ఒక 1/2 ఎకరా పొలం ఉంది. ఇక ఆ పొలమును కూలి పనికి వెళ్ళి ఉంటాం అంతే. అమ్మ నాన్న కూలి పనికి వెళ్తారు. మమ్మల్ని స్కూల్కి పంపిస్తే మేము స్కూల్కి అని చెప్పి ఆటలు ఆడుకుంటూ ఉండేది. అట్లా మేము ఇక ఆడుకుంటూ ఉండే. మీ ఊర్లో ఎన్నో క్లాస్ దాకా పడింది స్కూల్? మా స్కూల్లో 5 దాకా ఉంది అక్క. 5 దాకా? 5వ క్లాస్. ఆ తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి చదువుకోవాలి. నువ్వు కనీసం 1-2 తరగతిలోనే చదువుకున్నా? 2-3 అట్లా చదివినాక 3 దాకా చదివిన గవర్నమెంట్ స్కూల్లో. కానీ ఎందుకో ఇక వెళ్ళాలనిపించలేదు అక్క, వెళ్ళలేదు. ఇక అట్లా 1/2 ఎకరా పొలం అమ్మి అమ్మ నాకు పెళ్లి చేసింది. పొలం అమ్మి చేసింది? పొలం అమ్మి చేసింది. ఇక చేసినాక అట్లా కొన్ని రోజులు బాగానే ఉన్నాం అక్క. కొన్ని రోజులు అప్పటికి ఈయన తాగుతాడు చేస్తాడు అని ఇవన్నీ ఏం తెలియదు. ఆ తర్వాత తెలిసింది నాకు. తెలిసినాక కూడా ఎందుకు అమ్మకి ఎందుకు చెప్పాలి, బాధపడుతుంది, అటు నాన్న లేడు అటు అన్న లేడు అని బాధపడుతుంది అని నేనేం చెప్పలేదు. సరే అట్లా అయినా సరే అన్న ఒక పాప పుట్టేదాకా ఉన్నా. ఆ తర్వాత ఆయన కూడా ఇక తాగి చెప్తే వినలేదు అక్క, చెప్తే వినలేదు. ఇక తినకపోతే ఏం చేసినాం, ఇక అందరం అన్నాం. వాటి తరపున వాళ్ళోళ్ళకి ఇట్లా అందరూ అన్నారు అనమాట, ఎందుకురా తాగుతున్నావు అట్లా ఇట్లా అన్నా. ఇక ఆయన ఎవరికి వినలేదు అక్క. తాగి ఆయన కూడా చనిపోయిండు. ఆయన చనిపోయాడు? మా ఆయన కూడా చనిపోయాడు. పాప ఎంత? పాప ఇప్పుడు ఉందా? ఉందా? ఎంత ఏజ్ ఆమె? చిన్న వేజ్ అక్క. చిన్న వేజ్ అంటే ఒక 8-7 సంవత్సరాల పాప ఉంది. 7 సంవత్సరాల పాప ఉంది. 7 సంవత్సరాల పాప ఉంది. ఇంకా ఈయన చనిపోయిన తర్వాత కూడా ఒక 2 సంవత్సరాలు ఉన్నాను అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. కానీ ఆ తర్వాత ఇక నాకు ఉండాలనిపించలేదు. ఎందుకంటే అటు వాళ్ళు పెట్టే టార్చరు, ఎట్లయినా కొడుకు లేనిది ఎట్లుంటుంది అక్క అత్తమామ అంటే. వాళ్ళు కూడా పెద్దగా ఏం పట్టించుకోలే. అంటే ఈయన తాగుతాడు చెప్తున్నాడు అని ఏం పట్టించుకోలే. సరే అన్న ఇక నా పాపని తీసుకున్నా, మా ఇంటికి వచ్చిన. ఇక ఆ లోపు మీ అత్తమామల నుంచి ఏమైనా ఆస్తి వచ్చింది? ఏం లేదక్క, వాళ్ళకు కూడా ఏం లేదక్క. మరి మీ అమ్మ అది దగ్గర పొలం అమ్మి పైసలు ఇచ్చి పెళ్లి చేసి ఇచ్చింది కదా, ఆ పైసలు ఏం చేసిరు? ఆ పైసలు కూడా ఏం చేసిండు అక్క, ఆయన తాగడం, అక్కడిక్కడ పోయి ఆట ఆడడం, అట్లా అన్నీ పోగొట్టిండు అక్క. ఏమాట? పేకాట ఆడేది, అటు ఇటు పోయి పేకాట ఆడేది అంతే. ఇక తాగుడు, చిల్లర ఖర్చు అక్క ఎట్లుంటది విలేజ్లల్లో. ఇక అట్లా తాగుడికి బానిసయి అన్నీ పోగొట్టిండు. అట్లా కూడా నేను అమ్మకేం చెప్పలేదు అక్క. ఇక అట్లా ఆయన చనిపోయిన తర్వాత ఇక పాపని తీసుకొని ఇంటికి వచ్చేసిన. ఇక అమ్మ ఇవన్నీ ఆలోచనలు పెట్టుకున్నది. ఇక అన్నీ ఆలోచించి అటు నా కొడుకు పోయిండు, నా మొగడు పోయిండు, నా బిడ్డ సంసారం ఇట్లా అయిపోయిందని చాలా ఇక అమ్మ చాలా సఫర్ అయింది అక్క. చాలా సఫర్ అయిపోయి ఇక అమ్మకు కూడా అప్పుడప్పుడు ఆరోగ్యం అనేది బాగుండదు. ఇంకెట్లా ఇప్పుడు ఏది చేసినా కానీ నేను ఒక్కదాన్ని చేయాలి కదా అక్క. చాలా చోట్లకి వెళ్ళా, అంటే ఇట్లా నాకు పని కావాలి అని పని గురించి నేను చాలా చోట్ల వెళ్ళిన దగ్గరల్లా స్టడీ ఉందా అని అడిగిన అక్క. నేను చదువుకునేదే 2-3. ఇప్పుడు ఇక 2-3 తరగతి చదివినా ఏ జాబు ఇవ్వరు అని. హౌస్ కీపింగ్ ఉందమ్మా చేసుకుంటావా అని అడిగినరు.
అడిగితే సరేలే చేసుకుంటాను అనుకున్నా, దానికి 8,000 7,000 ఇస్తాను అంటున్నారు అక్క. అట్లయినా ఒక 3-4 నెలలు చేసిన ఇటు అమ్మకు చూపెట్టిన, హాస్పిటల్లో చూపెట్టిన, ఇటు నా పాపకు ఇంట్లో ఖర్చులు అట్లా చేసినాక కూడా డబ్బులు నాకు సరిపోవట్లేదు అక్క. ఇంత పాప పెద్దగా అవుతుంది, స్కూల్కి పంపించే వేజ్ వస్తుంది, ఎట్లా అమ్మకు కూడా సరిపోవట్లేదు అని ఇక ఏం చేసినాక నేను ఒక్కటే అనుకున్నాక, నువ్వేమైనా అనుకో, ఇప్పుడు ఈ వీడియో వినే వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు నాకు, ఎందుకంటే నేను చదువుకోలేదు, నాకు సరైన జాబ్ అనేది నాకు దొరకట్లేదు అక్క. అనుకున్నా తప్పు అని అంటారు అందరూ. అన్నీ బాగుంటే ఎవరెందుకు తప్పు చేస్తారక్క? చెప్పండి, అన్నీ బాగుంటే ఎవరెందుకు తప్పు చేస్తారు? ఏది బాగాలేకే తప్పు చేస్తారు కదా. ఒక వ్యభిచారం అంటే అది తప్పే అక్క, కరెక్టే, అది తప్పు, కానీ అది కూడా కష్టమే కదా అక్క. వాడు ఎవడో తెలియదు, వాని ముక్కు తెలియదు, వాని మూతి తెలియదు, వాడు తాగొస్తాడు, ఒకడు మనిషికి వస్తాడు. మరి తప్పదు అక్క, నాకు తప్పలేదు. నాకు పాప ఉంది, నా పాపని నేను చదివించుకోవాలి. నా మైండ్లో నేను ఒకటే అనుకున్నాను అక్క, ఒకటి నా పాపని చదివించుకోవాలి. మా అమ్మ ఆరోగ్యం బాగుండదు. ఏమైంది అమ్మకు అంటే అక్క, ఇక అమ్మకి ఏమైందంటే వేజీ రోజు రోజుకి మీద పడిపోతుంది, టెన్షన్స్ ఎక్కువైనాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి ఎక్కువ టెన్షన్ అక్క. ఇక అట్లానే అమ్మకు ఊపిరితిత్తులు ఖరాబ్ ఉంది అక్క. కొంచెం డాక్టర్ చెప్పిండు, అమ్మ మెడిసిన్ వాడిన రోజులు అమ్మ బాగుంటుంది, మెడిసిన్ అయితే తప్పకుండా వాడించాలి, నువ్వు కనుక మెడిసిన్ వాడించడం తక్కువ చేసినావు అనుకో ప్రాణానికి చాలా ప్రమాదం, అమ్మ కోల్పోవాల్సింది వస్తుందని చెప్పిండు డాక్టర్. ఎంత అవుతుంది అమ్మకు నెలకు మెడిసిన్కి? 6 నుంచి 8,000 అవుతుంది అక్క. 8,000 దాకా అవుతుంది. 8,000 వస్తుంది అక్క. అక్క నేను ఒకటి చెప్తా, నా వీడియో చూసే ప్రతి అందరికీ ఒకటి అర్థం కావాలి, నేను చదువుకోలేదు, నేను ఒక దగ్గరికి జాబ్కి వెళ్ళిన, వాడు 7,000 8,000 ఇస్తా అన్నాడు. మా అమ్మకి 8,000 పోతాయి అక్క. కరెక్ట్. మరి నేను 9 నెలలు మోసి కన్నా నా బిడ్డకు నేను ఏం ఆలోచించాలి? నేను చదువుకోనప్పుడు నా బిడ్డకు నేను ఆలోచించాలి కదా అక్క. తప్పు అని అంటారు ఇప్పుడు చూసే వినే వాళ్ళందరూ, అరే ఇది తప్పు చేసిందిరా, ఇది వ్యభిచారం చేసి బతుకుతుందని అంటారే, అక్కడ ఎంత నరకం పడాలక్క. వాడు ఎవడో తెలియదు, వాడు ఇచ్చే 10 రూపాయలకు వాడి దగ్గర మన ఒళ్ళంతా మన దగ్గర తాకట్టు పెట్టాలక్క. తప్పదులే, నాకు తప్పని పరిస్థితిలో నేను అనుకున్నా, నేను చదువుకోలే, నాలా నాకు కూతురు కావద్దు, నా కూతురు కోసం నేను ఎంత పోరాడుతానో ఫస్ట్ నా తల్లి కోసం నేను పోరాడాలక్క. ఎందుకంటే 9 నెలలు మోసి నా తల్లి ఈరోజు నాకు ఈ జన్మనిచ్చింది కాబట్టి నేను ఇంకో బిడ్డకు నేను జన్మని ఇవ్వగలిగిన కానీ, నా తల్లే నాకు ఇవ్వకపోతే రేపు నా బిడ్డకు కూడా నేను జన్మనిచ్చేదాన్ని కాదు కదా. నా బిడ్డ తర్వాత నా తల్లి తర్వాత నా బిడ్డను చూసుకోవాలనుకున్నా, అందుకే నేను ఈ పని చేస్తున్నాక. ఈ పని చేస్తే నేను నెల వచ్చే వరకు ఎంత సంపాదించుతా అంటే ఒక 60,000 దాకా సంపాదించుతా. 60,000 నెలకు 60,000 వస్తాయి. 60,000 ఏం చేస్తావు? పాప ఫీజు ఎంతనే? పాప ఫీజు సంవత్సరానికి 40,000. సంవత్సరానికి నెలకే 60,000 వస్తాయి కదా. ఏం చేస్తున్నావు? పాప అంటే పుట్టడమే కొంచెం తనకు బ్లడ్ సర్కిల్ అనేది బాగా అందదు అనమాట. పాపకు బ్లడ్ సర్కిల్స్ కొంచెం ఎక్కువ అందదు. డాక్టర్ మాకు చెప్పిండ్రు, అమ్మ కొన్ని సంవత్సరాల దాకా మీరు మెడిసిన్ వాడుతూ పాపకి మంచిగా చూసుకోవాలని అన్నారు అక్క. అట్లా పాపకు మంచిగా ఫుడ్ పెట్టడం, మంచిగా చూసుకుంటాను అక్క. పాపకి ఏవైతే బలంగా ఉంటాయి, ఏవి తినే పెడితే బాగుంటుంది అని ఇక అన్నీ మంచిగా చూసుకుంటా పాపకు. ఇప్పుడు ఈ హైదరాబాద్లో అక్క రెంటే 15,000 నుంచి 20,000 దాకా కూడా ఉంది అక్క రెంటు. నాకు ఇప్పుడు నేను లేకపోయినా పాపం ఆడుకోవాలి, స్కూల్కి వెళ్ళి వచ్చినా మంచిగా ఉండాలని ఒక మంచి ఇంట్లో నేను కిరాయికుంటాను అక్క రెంట్కు. ఇప్పుడు నేను ఉండే ఇల్లే నెలకు 15,000 అక్క. ఎందుకు అంత పెద్ద ఇల్లు రెంట్? అంటే పాప ఆడుకోవడానికి ఉంటుంది అక్క. మంచి కాలనీ. కొంచెం అంటే డాక్టర్ అన్నాడు, అమ్మ ఈమె కొంచెం హెల్త్ మంచిగా అయ్యేదాకా నువ్వు మంచిగా ఉంచాలి, మంచిగా చూసుకోవాలని చెప్పిండు అక్క. అందుకే ఇక మంచి ఇంట్లో తీసుకొని ఉంటా. ఇక అమ్మ కూడా నాతోటే ఉంటది కదా అక్క. ఇక నెలకు అమ్మకు 8,000 దాకా అవుతాయి అక్క. మళ్ళీ ఇటు రెంటు, ఇటు పాపకు ఫీజు అంటే సంవత్సరానికి అక్క. బుక్కులు ఏదన్నా కావాలన్నా కానీ ప్రైవేట్ అంటే ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు అక్క. గవర్నమెంట్లో వేయచ్చు కదా అక్క. గవర్నమెంట్లో వేయడానికి నేనే చదువుకోలేదు అక్క. నేను చదువుకోలే, నాకు తెలుసు నాలాగా నా బిడ్డ కాకూడదు అక్క. నా పాప అస్సలు నాలాగా కావద్దు.
మంచిగా చదువుకోవాలి. నేను బతికినన్ని రోజులైనా సరే నా పాప నాలాగా చదవద్దు, మంచిగా చదువుకోవాలనే నేను ఈ కష్టం ఇది చూసే వాళ్ళ కష్టం అనకపోవచ్చు అక్క. నేను ఈరోజు ఈ పని చేసుకుంటే అయినా నేను ఈరోజు ఇట్లా పోషించుతున్నా అంటే నాలాగా నా కూతురు కావద్దు. మా అమ్మ నన్ను ఎట్లా అన్నదో మా అమ్మని నేను అలా చూసుకోవాలి. అందు గురించి నేను ఈ రెండే అనుకున్నాక. నాకు పెద్దగా ఏదేదో సంపాదించాలి, నాకు ఏదో కావాలన్న ఆశ మాత్రం నాకు లేదక్క. నెలకు ఎంత అవుతుంది అక్క మీకు ఖర్చు? 15,000 రెంట్, 15,000 దాకా రెంట్, తినడానికి, అమ్మకు మందులకు, ఇవన్నిటి కలిపి నెలకు ఎంత అవుతుంది? ఇవన్నిటికీ కలిపి నెలకు అవుతుంది అక్క. అమ్మకు నెలకు 8,000 మందులు, రూమ్ రెంటే 15,000 అక్క. 15,000 పాపకు ఇక ఫుడ్ ఫ్రూట్స్ అని అవన్నీ ఇవన్నీ ఇక అయితే అక్క నెలకు ఒక 30 దాకా అయినా. 30 ఇక రెంట్ ఇవన్నీ పోయినా కానీ ఇక తిండి ఖర్చులకు ఇవన్నిటికీ 30-35 అయితే అక్క. 30-35 అయితే అక్క. సరే, ఇవన్నీ ఓకే అక్క, అంత సూపర్ ఓకే. నేను నిన్ను అంటే తప్ప అంటలేదు. నువ్వు ప్రాస్టిట్యూషన్ కోతా అంటున్నావు, వ్యభిచారం కోతా అంటున్నావు. వారానికి ఎన్ని డేస్ అవుతావు? వారానికి ఒక 7 రోజులు ఉంటాయి. ఎన్ని రోజులు పోతావు? ఒక 5 డేస్ అట్లా. 5 డేస్ అవుతాయి. 5 డేస్ పోతే అంటే నేను అడుగుతున్నాను ఏమని, ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు అంటే నేను చెప్తున్నా, నేను ఒక్కొక్కసారి నాకు ఇంటికి పోతప్పుడు లేట్ అవుతుంది. ఒక్కొక్కసారి 8కి వెళ్తే, ఒక్కొక్కసారి మధ్యాహ్నం 5కి వెళ్తే, ఒక్కొక్కసారి నైట్ 10, 11, 12 దాకా కూడా వెళ్తా. ఇట్లా ఏమన్నా నాతో అంటే నాతో బాధ షేర్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు లేట్ అయితే నేను లేట్ కూడా పోతాను. సో నేను లేట్ పోయినప్పుడు ఏంటంటే కేబిహెచ్పి కాడ దిల్సుఖ్ నగర్ కాడ ప్రాస్టిట్యూషన్ అమ్మాయిలు చాలామంది ఉంటారు. ఆంటీలు కాదు, మరి మంచి యంగ్ ఉన్న అమ్మాయిలు చాలా అమ్మాయిలు ఉంటారు. సో అమ్మాయిలు ఎట్లుంటారంటే, జస్ట్ నేను చెప్తున్నా, ఏమన్నా ఏమనుకోకండి, నేను నా కళ్ళతో చూసిన అమ్మాయిలు ఏంది అంటే, ఇక్కడ వచ్చి హాస్టల్లో చదువుకుంటారు. ఏదో వాళ్ళ సరదాలకు లేకపోతే ఏదో ఫ్యామిలీ ఇష్యూస్కో దేనికో నిలబడతారు. అమ్మాయిలు ఏజ్ ఎంత ఉంటుంది తెలుసా? జస్ట్ 25 to 27, ఇంత 25 to 30 లోపే. మ్యాక్సిమం కరెక్ట్ ఏజ్ 25 దాకా ఉంటుంది. అమ్మాయిలు ఎట్లా నిలబడతారు తెలుసా? మొత్తం మాస్కులు ఉండయి, ఏముండయి, ఇట్లా ఓపెన్గా నిలబడిపోతారు. నేను మా దగ్గర ఉన్న పిల్లల్ని పంపించి, అరే అడిగిరాపు, ఎందుకు నిలబడ్డారు అని అడిగిరాపు అని జస్ట్ చిన్న ఒకటి రాయేసిన. అయితే వాళ్ళు వాడిపోయి ఏం అడిగిండు, మీరు ఇట్లా చేయడం తప్పు కదా, జర 2-3 డైలాగులు ఎక్కువ వేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ప్రాస్టిట్యూషన్ లీగలే, నీకెందుకు, నా పని, నా ఇష్టం, నా ఒళ్ళు, నీకేమన్నా తూలనా, నీకుంటే వస్తే నీ పైసలు ఉంటారా, లేకపోతే దెంగ ఎరికిరా, ముంగట మాట్లాడేసింది. అంటే డైర్ అండ్ డాష్గా ఉన్నారు. నేను చెయ్యొద్దు అంటే చెయ్యండి, తప్పు లేదు, కానీ మీ చిన్న పాకెట్ మనీలకు లేదా ఏదో చిన్న బట్టలకు దీనికి చేయకండి, దీనికి చేసి ఆ వృత్తిలోకే పోకండి. సో అక్క, నేను దీనికోసం అంటున్నాను. అంటే నేను కేబిహెచ్పి నుంచి ఆ ఏరియా నుంచి పోతాక, ఆ ఏరియాలో చిన్న అమ్మాయిలు ఉంటారు. సో ఇందులో ఇంత అమౌంట్ ఎక్కువ వస్తున్నాయని అమ్మాయిలు వస్తుర్రా, లేకపోతే నిజంగానే ప్రాబ్లం ఉండి వస్తుర్రా, ఇందులో అమౌంట్ ఎక్కువ వస్తాయి, ఈ పని అమ్మాయిలు చేయొచ్చా? ఇప్పుడు సపోజ్ ఉన్నారు, ఇప్పుడు నువ్వు ఎవరికైనా అమ్మాయి కష్టాలలో ఉంది అనుకో, ఈ పని చెయ్యని నువ్వు సజెషన్ చేస్తావు అంటే నువ్వు చెప్తావా, తీసుకెళ్తావా పనిలోకి? లేదక్క. ఎందుకు? నన్ను అడిగినా నేను చెప్పాను అక్క, ఈ పని కంటే చచ్చిపోయింది బెటర్ అక్క. మరి నువ్వెందుకు చేస్తున్నావు? నేను చేస్తున్నా అక్క, అదే పని అంటే అదేం మంచిగా ఉండదు అక్క. మాకు తెలుసు, ఆడొకడో వస్తాడు, వాడు సిగరెట్లతో కాలవడము, అంత గలీజ్ అక్క. నేను చేస్తున్నా అంటే నాకు చేయాలని ఏం లేదక్క, కాకపోతే వాడు సిగరెట్లతో కాలవడం, వాడు ఎక్కడెక్కడో ఏదేదో వాడు చేతులు వేయడం, ఇక అక్క ఎట్లా అంటే మరి గలీజ్ ఉంటుంది అక్క. వాడి దగ్గర ఒక నిమిషం, ఒక క్షణం వాడి దగ్గర పడుకున్నా చచ్చిపోయిన క్షమంలో పడుకోవాలక్క. వాడి దగ్గర ఉన్నప్పుడు మనం ప్రాణంతో ఉన్నామని అనుకోవద్దు, చచ్చిపోయినామనే అనుకోవాలి. ఉట్టి ఏదో ఒక బొమ్మ మాత్రమే మన దగ్గర ఉంది. నేను అట్లానే అనుకుంటాను అక్క. నేనైతే చచ్చిపోయినరా, నీ దగ్గరికి నేను వచ్చినప్పుడే నేను చచ్చిపోయినా.
చచ్చిపోయిన శివంతో ఎంత ఆడుకోరు అనుకుంటాక. అంత గలీజ్గా ఉంటుంది అక్క, అంత నరకం పెడతారు వాళ్ళు. వాడిని నమ్మి మనం వెళ్తే ఎంత టార్చర్ పెడతాడంటే చాలా టార్చర్ పెడతాడు అక్క. నాకేంటంటే తప్పనిసరి పరిస్థితిలో నేను వెళ్ళాల్సింది వస్తుంది, కానీ లేకపోతే వద్దక్క, ఈ పని చేయొద్దు. బతకాలి అనుకుంటే మనం ఎక్కడో ఒక కాయిదాలు ఏరుకునైనా బతకాలక్క, కానీ ఈ పని చేయకూడదు. ఏదో ఎల్లకనో చేస్తున్నారు. ఇప్పుడంతే కొంతమంది అక్క కాలేజ్ ఫీజులని, లేకుంటే బట్టలు ఇవ్వని, లేకపోతే ఖర్చులకు లేవని చాలామంది అక్క. ఒక ఆడపిల్లని నేను తప్పు చేయను, ఎందుకంటే నేను ఆడపిల్లనే. నేను కూడా ఈ తప్పు చేస్తున్నా, ఎంతోమంది చేయాలని అనుకుంటున్నారు, చేస్తున్నారు, కానీ వద్దక్క, అందరూ మంచిగా ఉండరు. ఇప్పుడు నేను బతికినన్ని రోజులు నేను చూసుకుంటా. మా అమ్మ పోయిన తర్వాత ఇప్పుడు నా వెనక నా కూతురు ఉంది అక్క. నేను ఉన్న రోజులు చూసుకుంటా, కానీ ఇట్లా పోయి ఎప్పుడు ఏదవుతుందో తెలియదు అక్క. వాడు రమ్మంటాడు, వాని దగ్గరికి నేను పోను. అరే నేను పోను రా అంట. ఇంకోటి రమ్మంటాడు, సరే వాని దగ్గరికి అని వెళ్తాక వాడు ఒక 10 రూపాయలు ఇప్పిస్తుండంటే వీడి దగ్గరికి పోను. వాడు అది మైండ్లో పెట్టుకుంటాడు, అరే వాడు ఎప్పుడు నన్ను ఏం చేసాడో నాకు తెలియదు కదక్క. నాకు ఇవన్నీ తెలుసు అక్క, నాకు ఇవన్నీ తెలుసు. ఇవన్నీ నేను పడి నాకు ఇంటికి వచ్చేదాకా నేను ఇంటికి వెళ్ళనో అన్న నమ్మకం నాకు ఉండదు అక్క. నేను అట్లాంటి ప్రయాణం చేస్తాక. నేను ఓపెన్గా చెప్తున్నా కదా, ఇంటికి పోతా నా కూతుర్ని మా అమ్మని నేను చూస్తా అన్న గ్యారంటీ నాకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు పెట్టే టార్చర్ అంత ఉంటుంది అక్క, చెప్పుకోవద్దు కానీ అంత ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ వీడియో ఎంతవరకు అయితే పోద్దో కొంచెం వరకైనా మారుతారు, వాళ్ళకంటూ మార్పు వస్తుంది అని నేను అనుకుంటున్నా. వేరే వాళ్ళు కూడా ఒక అమ్మాయిని ఏలెత్తి చూపించొద్దక్క. మనకున్న బాధల కంటే ఒకళ్ళు ఏలెత్తి చూపించినప్పుడే మనకి వేరే ఆలోచనలు వస్తాయి. అరే నీ అమ్మాయి ఇది ఇట్లా అన్నది, వీడు ఇట్లా అన్నాడు, ఏదైనా చేసి బతకాలన్నంత ఆలోచనలోకి వెళ్ళిపోతారు. చెప్పాలి, చూడు బిడ్డ అనేది ఇది కాదు, ఈ మార్గంలో నువ్వు నడవని చెప్పాలక్క. అప్పుడు నాకు ఎవరు చెప్పాలి. నేను ఇట్లానే చాలామందిని చూసినాక వాళ్ళు అనుకుంటున్నారు అనమాట, అరే ఇట్లా పోతే ఇట్లా. నేను అనుకున్నా, నేను ఇట్లా చేస్తా, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా తల్లి కోసం నా కూతురు కోసం చేస్తా. మా అమ్మకు నెల వచ్చే వరకు 8,000 మందులు కావాలి, నేను ఏ నుంచి దేను ఈ పని చేసి నేను తెస్తా అనుకున్నాక ఇప్పుడు ఈ పని చేసి నేను వాళ్ళకి పెడుతున్నా. అంత టార్చర్ అంటే అట్లుంటుంది అక్క. ఎక్కడెక్కడో సిగరెట్లతో కాలుస్తారు, ఎక్కడెక్కడో టచ్ చేస్తారు. చాలా అంటే చాలా అక్క, చెప్పుకోలేము. ఒక తల్లి కడుపులో నుంచి పుట్టినట్టుగా అక్కడ మానవత్వం అనేది ఉండదు మనుషులకు. ఆ క్షణం అయితే నేను అనుకుంటాక, నేను ఒకటే అనుకుంటా, నేను చచ్చిపోయినరా, నీ దగ్గరికి నేను వచ్చినప్పుడే నేను చచ్చిపోయినా కాబట్టే ఇంత దూరం నేను వచ్చిన మనిషిగా నీ దగ్గరికి రాలేదు, ఒక చచ్చిపోయిన ఒక బొమ్మలా నీ దగ్గరికి వచ్చినా నన్ను వాడుకోండి అని. ఆ డబ్బు తీసుకెళ్ళి నేను మా ఇంట్లో కానీ మా పిల్లలకు పెడితే నేను దేవుడిని ఒకటే అడుగుతా, చూడు దేవుడా నీకు అన్నీ తెలుసు, కానీ నేను ఎట్లా బతకాలో నాకు తెలవలేదు కాబట్టి నేను ఇప్పుడు ఇట్లా బతుకుతున్నా. నేను ఏ పాపం చేసినా నా పిల్లలకు కానీ మా అమ్మకు కానీ తలగొద్దు. ఎందుకంటే మాకు పెట్టడానికి నాన్న లేడు, అన్న లేడు, వెనక అయిన వాళ్ళు కూడా లేరు కదక్క. అందుకే వద్దు దేవుడా, నేను ఏదన్నా పని చేస్తే ఆ శిక్ష నాకే కావాలి, నా అమ్మకు నా కూతురికి వేయకూడదు. ఎందుకంటే నాకు అన్నీ బాగుండి నేను చేస్తలే, అతను నాకు శిక్ష ఇయ్యడానికి. నేను అనుకుంటా, నేను ఈరోజు కష్టం ఇది చేసిన నాకు ఈ 10 రూపాయలు వచ్చినాయి. ప్రతిదక్క నేను ఎంత గలీజ్ పని చేసి 1 రూపాయి సంపాదించినా ఫస్ట్ నేను దేవుణ్ణి అనుకుంటా, చూడు దేవుడా అన్నీ నువ్వు చూస్తున్నావు, ఇది నా తప్పును కూడా నువ్వు చూడు, నాదంతా తప్పు ఉంటే నాకు మాత్రమే ఆ శిక్ష నేను పడతా. నా నుంచి నా పిల్లకి కానీ నా తల్లికి కానీ వేయొద్దు. నేనున్నా లేకపోయినా వీళ్ళని బాగా చూసుకోవాలనుకుంటాను. సమాజంలో ఆడపిల్ల బతకడానికి ఇంకేం చేయాలక్క? ఇంకేం చేయాలి చెప్పండి అక్క, ఇంకేం చేయాలి అంటే ఇప్పుడు ప్రతి దగ్గరికి వెళ్ళి జాబ్ అడిగితే స్టడీ అడుగుతాడు. స్టడీ లేదు మరి అంటే స్టడీ లేకపోతే టాలెంట్ ఉంది కదక్క. నేను చాలా దగ్గర నా టాలెంట్తో కూడా నేను పనిచేసినాక, కానీ మా అమ్మ హెల్త్ బాగాలేక, ఇటు నా బిడ్డ
ఆరోగ్యం గురించి, ఆమె గురించి, ఈ రెండింటి గురించి నేను ఆలోచించి నేను చేశాను. కానీ నాకేదో సరదా ఉండి నాకు పోవాలని కాదక్క. మన దగ్గరికి పోయి మన ఒళ్ళంతా ఊనం చేసుకొని వాడి పక్కలో పడుకోవడం ఏంటక్క? వాడు ఎవడో తెలియనప్పుడు. అక్క మాట్లాడుతుంటే నాకు ఏడుపు వస్తుంది. చాలా చాలా కంట్రోల్ చేసుకున్నా. ఒక్కొక్క మాట వింటుంటే నా చెవులలో అని ఇట్లా ఏదో అయిపోతుంది. ఏదైపోతుంది అంటే నాకు భయం అవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంది ఆడపిల్లలను చదివించకపోతే. సో చూసారు కదా అక్క, కేవలం ఆడపిల్లలను చదివించండి అని చెప్పడానికి వచ్చింది. చెప్పండి అక్క, మీ నోటితోనే చెప్పండి. అది కూడా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న సమాజంలో మాత్రం స్టడీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక 10th దాకా అయినా చదివి మనం పక్కకున్నా పర్లేదు, మొత్తం చదవకపోయినా పర్లేదు, ఒక 10 అయినా మనం చదవాలి. ఎందుకంటే మనం ఎక్కడికి పోయినా అమ్మ 10th చదివిన సర్టిఫికేట్ ఉందా, ఇది ఉందా అని అడుగుతున్నారు. ఎక్కడికి పోయినా సర్టిఫికేట్లు మాత్రం పక్కా అడుగుతున్నారు. అందుకే ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్క ఆడపిల్ల అందరూ ప్రతి ఒక్కళ్ళు మంచిగా అర్థం చేసుకోండి. నాలా మీరు కావద్దు. మీరు చదువుకోండి, అమ్మ నాన్న చెప్పినట్టు మీరు చదువుకొని రేపు మీరు ఎక్కడికి వెళ్ళినా మీ కాళ్ళ మీద మీరు మంచిగా జాబ్ చేసుకొని బతుకుతారు. అంతేగాని అడ్డమైన పనికి మాత్రం చెయ్యరు. చేసేదాకా కూడా మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈరోజు నాకు చదువు లేదు కాబట్టి, నాకు వాళ్ళు ఇచ్చే 8,000 7,000 నాకు సరిపోతలేవు కాబట్టి, నేను అటు నా తల్లి గురించి నా పాప గురించి నేను ఆలోచించి ఈరోజు నేను ఈ పని, ఈ వ్యభిచారం అనే పని నేను చేయడానికి నేను ముందుకు వచ్చి నేను చేసిన. ఇది నాకు గొప్ప అని నేను చెప్పట్లేదు. కాకపోతే ఎవరు ఇట్లా కావద్దు, అందరూ చదువుకోవాలి. ఇప్పుడు చిన్నతనంలో నాకు పెళ్ళయింది, మా ఆయన లేడు, ఇప్పుడు పాప ఉంది, నేను చేసుకోవాలంటే ఇంకో పెళ్ళి నేను చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా ఎవరితోటైనా. కానీ నేను ఎందుకు లేను? కానీ వద్దు, వాడు ఒక 5 నిమిషాల సుఖాన్ని నన్ను చూసుకుంటాడు, నా బిడ్డను చూసుకుంటాడా? వాడు చూసుకోడు. వద్దు, వాడిని నేను 9 నెలలు కని మోసి నేను 9 నెలలు దాకా నా గర్భంలో దాచుకొని నేను ఆమెకు జన్మనిచ్చిన తర్వాత ఎవరి గురించో నేను వాని సోకుల పడి నేను పెళ్లి చేసుకుంటే వాడు నన్ను వాడుకుంటాడు. కానీ నా బిడ్డను వాడు ఆయన బిడ్డలా చూసుకుంటాడా? అందుకే వాడు చూసుకోడు. ఎవరి మీద మనం డిపెండ్ కాకూడదు. మన లైఫ్, మన పిల్లలు, మన కడుపులోకించి పుట్టిన పిల్లల కోసం మనం ఆలోచించాలి, మనమే తీసుకోవాలి. రేపు మీరంటూ చదువుకున్నా, రేపు మీ భర్త ఉన్నా లేకపోయినా మీరు జాబ్ చేసి అయినా మీ పిల్లలను చదివించేంత టాలెంట్ మీకు ఉండాలి. అందుకే నేను ఇది చెబుదామనే నేను ఇక్కడి దాకా వచ్చా. ఈ అక్కని కలిసా, నా బాధ అంతా నాకు ఎందుకో చెప్పుకోవాలనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరూ లేరు అనుకున్నా, నేను నా లోపటిని ఇవన్నీ విషయాలు నేను దాచుకుంటే ప్రజలకు నేను తీసుకెళ్ళలేకపోవచ్చు, వాళ్ళకు తెలియకపోవచ్చు అనే ఈరోజు అందరికీ తెలవాలనే నేను ముందుకు వచ్చి నేను ఏం పని అయితే చేస్తానో, నేను ఎట్లా బతుకుతానో అనేది మీకు క్లియర్గా నేను నా వీడియో ద్వారా నేనైతే మీకు తెలుపుతున్నా. మీకు నచ్చితే మారండి, లేదు నేనేదో నాకు లైకులు రావాలి, ఈ వీడియో అట్లా ఇట్లా అని మాత్రం నేను చేయట్లేదండి. 100% నాకున్న సిచ్యువేషన్లకు నేను ఇట్లా చేసిన కాబట్టి నేను డైరెక్ట్గా ఓపెన్గా నేను చెప్పిన. మీరు కూడా ఎవరు కావద్దు. అందుకే మీరు కూడా మంచిగా చదువుకోండి. ఈరోజు నా బిడ్డ కోసం నేను లంజతనం కానీ నేను లంగతనం కానీ చేసుకొని మరీ నా ఒళ్ళు అమ్ముకొనైనా నాలా నా బిడ్డ కావద్దని ఒక ప్రైవేట్లో నేను చదివించుకుంటున్నానండి. మీరు కూడా అట్లా మాత్రం అస్సలు కావద్దు. దయచేసి అందరికీ దండం.